హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్. ఈ వీడియోలో మనము ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్కి సంబంధించి 1 మార్క్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. అందులో మోషన్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ టాపిక్ నుంచి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూద్దాం. లాస్ట్ వీడియోలో మనము మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ నుంచి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూసాం, 1 మార్క్ క్వశ్చన్స్. సో ఈ వీడియోలో మనము ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎలా అడగొచ్చు ఈ చాప్టర్ నుంచి అనేది మనం చూద్దాము. సో మనకి ఈ ఇయర్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ సిలబస్ చేంజ్ చేశారు. సో చేంజ్ చేసిన సిలబస్ ప్రకారం 1 మార్క్ క్వశ్చన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే పేపర్ కూడా మనకి 85 మార్క్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనము హయ్యెస్ట్ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఈ 1 మార్క్ క్వశ్చన్స్లో మనము మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది, 9/9. సో అందువల్ల మనం ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ ప్రతి చాప్టర్ నుంచి ఏమొస్తాయనేది చూస్తున్నాము. ఈ 1 మార్క్ క్వశ్చన్స్ కూడా మనకి 3 రకాలుగా అడుగుతున్నాడు. 9 క్వశ్చన్స్లో ఒక 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 3 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అలాగే 3 1 వర్డ్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మనము ఈ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ టాపిక్ నుంచి 1 వర్డ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది చూద్దాము. ఆల్రెడీ మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి ఏ విధంగా వస్తాయి 1 మార్క్ క్వశ్చన్స్, అలాగే ఈ 3 ఫార్మాట్స్లో 1 మార్క్ క్వశ్చన్స్, అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసాము, ఏవి రావచ్చు ఎగ్జామినేషన్లో అని. ఇప్పుడు ఇది మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ టాపిక్. మీకు ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యేటప్పటికి ప్రతి చాప్టర్ నుంచి కూడా మనము ఇవన్నిటి మీద వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. సో నా ఛానల్ ద్వారా నేను ఈ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. అయితే ఏ టాపిక్స్ ఎప్పుడెప్పుడు వస్తాయంటే మనకి ప్రస్తుతం ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలవుతాయి కాబట్టి మార్చ్ 1 వరకు మనకి ఇంటర్మీడియట్కి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను నేను. సో నీట్ కానీ జేఈఈ ఎంసెట్ ఫిజిక్స్ కానీ మనం మార్చి 1 నుంచి స్టార్ట్ చేస్తాను. ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయిన తర్వాత మనం మార్చి 1వ తారీఖు నుంచి జేఈఈ, నీట్, అలాగే ఎంసెట్కి సంబంధించి డెడికేటెడ్గా ఫిజిక్స్కి సంబంధించి కోచింగ్ అయితే ఇస్తూ ఉంటాను. మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అలాగే కాన్సెప్ట్ కూడా నేర్చుకుంటాం వీటి ద్వారా. అలాగే సియూ సెట్ ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ వస్తుంది, అలాగే ఏపీ పీజీ సెట్ కూడా నోటిఫికేషన్ వస్తుంది. సో దీనికి సంబంధించి మనము కోచింగ్ అనేది ఫిబ్రవరి 28 నుంచి స్టార్ట్ చేస్తాము. ఫిబ్రవరి 28 నుంచి ఏపీ పీజీ సెట్ కానీ లేదా టీజీ పీజీ సెట్ కానీ ఫిజిక్స్ రాస్తుంటే, లేదా సియూ సెట్ ఫిజిక్స్ రాసే వాళ్ళకి ఫిబ్రవరి 28 నుంచి మన ఛానల్లో అయితే కోచింగ్ స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన ఫిజికల్ సైన్స్ అన్నాను కదా, ఎవ్రీ సండే మనము కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఫిజికల్ సైన్స్కి సంబంధించి ఏ విధంగా మనల్ని బిట్స్ అడుగుతాడు, దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ప్రతి సండే కూడా మనం వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ టాపిక్స్ అనేవి అయితే మనము కోచింగ్ అనేది నేను స్టార్ట్ చేస్తాను. సో ప్రస్తుతం ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి అప్ టు మార్చ్ 1 వరకు మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ బోత్ మీడియా, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో నేనైతే వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి ట్రై చేయండి ఫిజిక్స్ సబ్జెక్ట్లో. సో మనము ఈ వీడియోలోకి వెళ్తే, ఈ వీడియోలో మనము 1 మార్క్ ప్రశ్నలు చూస్తున్నాము. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ టాపిక్ నుంచి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎలా అడుగుతాడనేది. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, డాష్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ వితౌట్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ ద ఫ్యాక్టర్స్ విచ్ కాజ్ ఇన్ మోషన్. వస్తువుల చలనానికి కారణమయ్యే కారకాలను పరిగణలోకి తీసుకోకుండా ఆ వస్తువుల చలనం గురించి అధ్యయనం చేస్తుంది అన్నాడు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కైనమాటిక్స్. శుద్ధ గతిక శాస్త్రము, తెలుగులో శుద్ధ గతిక శాస్త్రము. సో మనకి మెకానిక్స్లో 3 టైప్స్ ఉంటాయని తెలుసు కదా. మెకానిక్స్ అంటే యాంత్రిక శాస్త్రము. ఈ యాంత్రిక శాస్త్రంలో మళ్ళీ 3 భాగాలు ఉంటాయి. అవి స్టాటిక్స్, కైనమాటిక్స్, డైనమిక్స్. సో ఇక్కడ కైనమాటిక్స్ని శుద్ధ గతిక శాస్త్రం అంటాము, డైనమిక్స్ని గతి శాస్త్రము అంటాం. సో స్టాటిక్స్ అంటే మనకి బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు
కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతున్నప్పుడు అటువంటి వస్తువుల చలనం గురించి, అంటే నిశ్చల స్థితిలో ఉన్నటువంటి వస్తువులు లేదా స్థిర వేగంతో కదిలేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి గురించి స్టడీ చేయడానికి మనం ఉపయోగిస్తాము. కైనమాటిక్స్ అంటే వస్తువుల చలనానికి కారణమైనటువంటి కారకాలు పరిగణలోకి తీసుకోకుండా కేవలం వస్తువు చలనాన్ని మాత్రమే మనం స్టడీ చేస్తాం. అంటే ఓన్లీ వీ కెన్ స్టడీ ది మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ బట్ వితౌట్ టేకింగ్ ఇన్ టు ద కన్సిడరేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ ది మోషన్. అంటే ఆ చలనం ఎందుకు వస్తుంది అనేది మనము కన్సిడర్ చేయము. బట్ వస్తువు చలనంలోకి వచ్చిన తర్వాత దాని యొక్క వేగంలోని మార్పు ఎంత వచ్చింది, త్వరణంలోని మార్పు ఎంత వచ్చింది, ఇవి మాత్రం మనం ఫైండ్ అవుట్ చేస్తాం. బట్ వెరాజ్ ఇన్ కేస్ ఆఫ్ డైనమిక్స్ మనము కాజ్ ఆఫ్ మోషన్ కూడా, ఇక్కడ డైనమిక్స్ కైనమాటిక్స్కి డిఫరెన్స్ ఏంటంటే డైనమిక్స్లో మనకి కాజ్ ఆఫ్ మోషన్ తెలుస్తుంది. సో డైనమిక్స్లో కాజ్ ఆఫ్ మోషన్ తెలుస్తుంది, దాంతో మనము బాడీ యొక్క మోషన్ని స్టడీ చేస్తాం. బట్ కైనమాటిక్స్లో బాడీ యొక్క మోషన్నే స్టడీ చేస్తాము, బట్ మనం ఏం చేస్తామంటే కాజ్ ఆఫ్ మోషన్ని మనం కన్సిడర్ చేయమన్నమాట. అది రెండింటికి డిఫరెన్స్. సో కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కైనమాటిక్స్ అనమాట. నెక్స్ట్, ద షార్టెస్ట్ పాత్ ట్రావెల్డ్ బై ఎ మూవింగ్ ఆబ్జెక్ట్ ఇన్ ఎ గివెన్ టైమ్ ఫ్రమ్ ఇనీషియల్ టు ఫైనల్ పొజిషన్ ఇస్ కాల్డ్. ఒక నిర్దిష్ట సమయంలో కదులుతున్న వస్తువు యొక్క ప్రారంభ స్థానము నుండి చివరి స్థానానికి మధ్య ఉన్న అతి తక్కువ దూరము అన్నాడమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అలాగే ఇక్కడ బి అనే 2 బిందువులు తీసుకోండి. సో ఏబి మధ్య ఉండేటువంటి అతి తక్కువ దూరం ఏంటి, మనం స్ట్రైట్ లైన్ గీసినప్పుడు వచ్చేటువంటి డిస్టెన్స్. లెట్ ఇట్ బి డి. సో ఏ నుంచి బికి ఓన్లీ ఈ మార్గంలోనే వెళ్ళొచ్చా మనము, ఇలా కూడా వెళ్ళొచ్చు, లేదా ఇలా కూడా వెళ్ళొచ్చు, లేదు ఇలా కూడా వెళ్ళొచ్చమ్మా. సో హియర్ ఇది డిస్టెన్స్ మారిపోతుంది చూడండి. బట్ షార్టెస్ట్ డిస్టెన్స్ మాత్రం ఏంటి, స్మాల్ డీనే. ఇక్కడ డి ఏంటంటే ఇట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్. ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇది D1, ఇది D2, ఇది D3 అనుకుందాం. ఇవన్నీ కూడా D1 కానీ D2 కానీ D3 కానీ దీస్ ఆర్ ఆల్ ఓన్లీ డిస్టెన్సెస్. ఇవన్నీ కూడా కేవలం దూరాలు మాత్రమే. ఈ షార్టెస్ట్ డిస్టెన్స్నే మనం ఏమంటాము, డిస్ప్లేస్మెంట్ అంటాం. షార్టెస్ట్ డిస్టెన్స్ని ఏమంటాము, డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశము. కాబట్టి ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో మనకేమొస్తుందమ్మా, షార్టెస్ట్ పాత్ ట్రావెల్డ్ బై ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ ఇన్ ఎ గివెన్ టైమ్ ఇంటర్వల్ ఫ్రమ్ ఇనిషియల్ టు ఫైనల్ పొజిషన్ ఇస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. దీని ఏమంటాం మనము, స్థానభ్రంశము అంటాం. స్థానభ్రంశము. తర్వాతి ప్రశ్న, ద డిస్టెన్స్ కవర్డ్ బై ఎ బాడీ అలాంగ్ ఏ సెమీ సర్క్యులర్ పాత్ ఆఫ్ రేడియస్ ఆర్. ఆరు వ్యాసార్థము కలిగిన ఒక అర్ధవృత్తాకార మార్గంలో ఒక వస్తువు ప్రయాణించిన దూరము. అర్ధవృత్తాకార మార్గము అంటే ఇదమ్మా, అర్ధవృత్తాకార మార్గము. సో ఈ అర్ధవృత్తాకార మార్గంలో ఒక వస్తువు ప్రయాణించింది. ఆ వృత్తాకార మార్గం యొక్క వ్యాసార్థం ఎంత అంటే 6 అని ఇచ్చాడు. సో మనకి సర్కంఫెరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్. సర్కంఫెరెన్స్ అంటే చుట్టుకొలత, వృత్త పరిధి అంటాం. వృత్త పరిధి. సో వృత్త పరిధికి ఫార్ములా ఏంటంటే 2πr. కానీ ఇక్కడ ఏమన్నాడు, సెమీ సర్కిల్ అన్నాడు. సెమీ సర్కిల్ అర్ధవృత్తానికి ఏమవుతుందమ్మా, πr అవుతుంది. కాబట్టి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, ఈ డిస్టెన్స్ అంతా మనకి πr అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత, πr. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలి, πr అనేది డిస్టెన్స్ అవుతుంది. నెక్స్ట్, ద స్లోప్ ఆఫ్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్. వేగము కాలము గ్రాఫ్ యొక్క వాలు ఏమి తెలుపుతుంది అని అడుగుతున్నాడు. సో మనకి వెలాసిటీ టైం ఈ రెండిటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు dv/dt. ఇక్కడ ఏ అంటే ఏంటి, ఏ ఈజ్ ది యాక్సలరేషన్. ఏ ఈజ్ ది యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటే తెలుగులో ఏమంటాం, త్వరణము. కాబట్టి వెలాసిటీ టైం గ్రాఫ్ యొక్క వాలు దేనికి సమానం అవుతుందంటే యాక్సలరేషన్కి సమానం అవుతుంది, త్వరణానికి సమానం అవుతుంది. ఎందుకంటే ఏ ఈజ్ ఈక్వల్ టు dv/dt కదా. సో దీని ప్రకారము యాక్సలరేషన్కి సమానం అవుతుంది. నెక్స్ట్, స్లోప్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అండ్ టైం గ్రాఫ్. డిస్ప్లేస్మెంట్ టైము.
సో ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏం తెలియజేస్తుంది? v ఈజ్ ఈక్వల్ టు dx/dt. v అంటే ఏంటి మనకి ఇక్కడ? వెలాసిటీ. వెలాసిటీ అంటే వేగము. కాబట్టి స్లోప్ దేనికి సమానం అవుతుంది అంటే వెలాసిటీ, వేగానికి సమానం అవుతుంది. నెక్స్ట్ ద ఏరియా అండర్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్. ఇక్కడ కూడా అంతే, యాక్సలరేషను టైమ్ గ్రాఫ్, త్వరణము కాలము గ్రాఫ్ కింద ఉండేటువంటి వైశాల్యం. యాక్సలరేషన్ టైము రిలేషన్ ఏంటమ్మా మనకి? a ఈజ్ ఈక్వల్ టు v/t కదా, v ఈజ్ ఈక్వల్ టు at. కాబట్టి a ఇంటూ t చేస్తే మనకేమొస్తుంది? v వస్తుంది. కాబట్టి వెలాసిటీ అనేది మనము ఫైండ్ అవుట్ చేస్తాము. బట్ ఇక్కడ మనము గ్రాఫికల్గా రిప్రజెంటేషన్ చేస్తాం కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాము? ∆v/∆t. సో a ఇంటూ ∆t ఈజ్ ఈక్వల్ టు ఏమైందమ్మా? ∆v. ∆v అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ. చేంజ్ ఇన్ వెలాసిటీ. కాబట్టి ఇక్కడ బ్లాంక్లో మనం ఏం రాయాలి? వెలాసిటీ అని రాయకూడదు. ఏం రాయాలి? చేంజ్ ఇన్ వెలాసిటీ. వేగములోని మార్పు. వేగములోని మార్పు. ఇది 1 మార్కు ప్రశ్న కాబట్టి కరెక్ట్గా రాయాలమ్మా. వేగములోని మార్పు అని రాయాలి. వేగము అని రాస్తే మనకు తప్పు అవుతుంది. నెక్స్ట్, ద యాక్సలరేషన్ ఆఫ్ ఎ బాడీ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. ఏకరీతి లేదా సమరీతి వేగంతో ప్రయాణిస్తున్న వస్తువు యొక్క త్వరణము. ఏకరీతి వేగము అంటే v ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. v ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. v స్థిరము. v స్థిరమైనప్పుడు a ఈజ్ ఈక్వల్ టు dv/dt. v స్థిరమైనప్పుడు dv/dt 0 కదా, కాబట్టి త్వరణం ఏమైపోతుంది? 0 m/s² అవుతుంది. నెక్స్ట్, ద వెలాసిటీ ఆఫ్ బాడీ అట్ ఎన్ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్. ద వెలాసిటీ ఆఫ్ బాడీ అట్ ఎన్ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్. ఏదైనా తక్షణ సమయంలో వస్తువు యొక్క వేగాన్ని ఏమంటారు? తెలుగులో అయితే మనకు ఆల్రెడీ తక్షణ సమయము అన్నాడు. తక్షణ సమయంలో ఉండే వేగాన్ని ఏమంటాము? తక్షణ వేగము అంటాం. ఇన్స్టెంట్ టైం కాబట్టి ఇట్ ఈజ్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. అట్ ఎనీ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం ఆ వెలాసిటీని మనం ఏమంటాము? ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటాము. అంటే తక్షణ సమయంలో వస్తువు యొక్క వేగాన్ని ఏమంటామమ్మా? తక్షణ వేగము అంటాం. తర్వాత, ద వాల్యూ ఆఫ్ యాక్సలరేషన్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఈజ్. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, స్వేచ్ఛగా కిందకి పడేటువంటి వస్తువు యొక్క త్వరణం. స్వేచ్ఛగా కిందకి పడే వస్తువు యొక్క త్వరణం విలువ ఎంత? a ఈజ్ ఈక్వల్ టు g అని చెప్తాం. వెరాజ్ g ఈజ్ ఈక్వల్ టు 9.8 m/s². g ఈజ్ ఈక్వల్ టు 9.8 m/s². g అని రాసినా పర్వాలేదు, 9.8 m/s² అయినా పర్వాలేదు. ఏది రాసినా మనకి మార్క్ అయితే వస్తుంది. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ డిస్టెన్సెస్ ట్రావెల్డ్ బై ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఫ్రమ్ ద రెస్ట్ ఇన్ ద ఫస్ట్ 3 seconds. విశ్రాంతి స్థితి నుండి స్వేచ్ఛగా పడేటువంటి వస్తువు యొక్క మొదటి 3 సెకండ్లో ప్రయాణించేటువంటి దూరం నిష్పత్తి. దీనికి ఫార్ములా Sn ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ a ఇంటూ n మైనస్ హాఫ్. ఇక్కడ n అంటే కాలాన్ని సూచిస్తుందమ్మా, కాలాన్ని సూచిస్తుంది. మొదటి 3 సెకండ్లు అన్నాడు కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 1, n ఈజ్ ఈక్వల్ టు 2, n ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకోవాలా. విశ్రాంతి స్థితి నుంచి అన్నాడు కదా, ఫ్రమ్ ద రెస్ట్ అన్నాడు అంటే u ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ u ఈజ్ ఈక్వల్ టు 0 అంటే S1 ఈజ్ ఈక్వల్ టు ఏమైందమ్మా? a ఈజ్ ఈక్వల్ టు g అనుకున్నాం కదా ఇందాక క్వశ్చన్లో, స్వేచ్ఛగా కిందకి పడే వస్తువు కాబట్టి u 0 అయిపోతుంది. కాబట్టి g ఇంటూ 1 మైనస్ 1/2 దట్ ఈజ్ 1/2. S2 ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ ఏమవుతుందమ్మా? 2 మైనస్ 1/2 దట్ ఈజ్ 3/2. S3 ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ 3 మైనస్ 1/2 అంటే దట్ ఈజ్ 5/2. అంటే ఏమైందమ్మా? g/2 కామన్ వచ్చేసింది కాబట్టి నిష్పత్తి ఎంత అయింది? 1:3:5. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందమ్మా? 1:3:5 నిష్పత్తిలో ఉంటుంది. కాబట్టి రేషియో ఆఫ్ డిస్టెన్సెస్ ఎంత ఉంటుందంటే 1:3:5 ఉంటుందమ్మా. సో ఇవి మనకి మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ టాపిక్ నుంచి అడిగేటువంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 1 మార్క్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసాము. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఫిజిక్స్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ముఖ్యంగా ఏపీ, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నారో వాళ్ళకి 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.